ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అన్ని వార్తా పేపర్లలో ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఉన్న కంటెంట్ అంతా కూడా ఇక్కడనే ఉంటుంది. సో ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ హెడ్డింగ్ చూడండి. ఆర్మీలో ప్రవేశాల దరఖాస్తులకు 10 వరకు గడువు. దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలనుకునే యువతకు ఇండియన్ ఆర్మీ మరో అవకాశం కల్పించింది. 2027 నియామక సంవత్సరానికి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఈ ఏడాది ఫిబ్రవరి 13న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది ఈ నెల 1వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. అభ్యర్థుల సౌలభ్యం కోసం ఏప్రిల్ 10 వరకు పొడిగించడం జరిగింది. అంటే ఇంకొక 7 రోజులు 6 రోజుల టైం ఉంది. ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకొని వాళ్ళుంటే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని చివరి తేదీకి ముందే ఆన్లైన్లో దరఖాస్తు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. వయస్సు, విద్యార్హతలు, శారీరక ప్రమాణాలకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్సైట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్సైట్లో పరిశీలించాలని చెప్పారు. ఇది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూడొచ్చు. రిజిస్ట్రేషన్ ఫర్ ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అగ్నివీర్ అండ్ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ అదర్ ర్యాంక్స్ ఎక్స్టెండెడ్ అప్ టు 10th April 2026. 6వ తరగతి నుంచి త్రిభాషా విధానం. 9వ తరగతికి గణితం, సైన్స్లో 2 స్థాయిలు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి సిలబస్లో మార్పులు. CBSE కీలక నిర్ణయం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తన కొత్త పాఠ్య ప్రణాళికను శుక్రవారం విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి త్రిభాషా విధానాన్ని, 9వ తరగతికి గణితం, సైన్స్కు 2 స్థాయిల విధానాన్ని దశలవారీగా అమలు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. భాషలను R1, R2, R3 అనే 3 దశల వారీగా ఒక క్రమబద్ధమైన ఫ్రేమ్వర్క్ ద్వారా నిర్వహిస్తారు. కొత్త జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్ సిఫార్సుల ప్రకారం ఈ 3 భాషల్లో 2 భారతదేశానికి, ఒక 2 మాత్రమే భారతదేశానికి చెందినవే ఉండాలి. బహుభాషా విద్యను బోర్డుల దశల వారీగా అమలు చేయడంలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి 3 భాషలను తప్పనిసరి చేయడం జరిగింది. అదే భాషల విధానాన్ని అనుసరించడం వాంఛనీయమే అయినప్పటికీ విదేశీ పాఠశాలల నుంచి తిరిగి వచ్చే విద్యార్థులకు 8వ లేదా 9వ తరగతి వరకు అభ్యసించిన 3వ భాష దేశీయ పాఠశాలలో అందుబాటులో లేని పక్షంలో అటువంటి అసాధారణ పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం మినహాయింపు ఇవ్వొచ్చని ఆయన చెప్పినారు. డీమ్డ్ యూనివర్సిటీగా NCERT ప్రకటించిన కేంద్ర విద్యాశాఖ. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డీమ్డ్ యూనివర్సిటీ హోదాను కల్పిస్తూ కేంద్ర విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో NCERT ఇకపై కోర్సులను, ప్రోగ్రాములను ఆఫర్ చేయనున్నది, డిగ్రీలను ప్రదానం చేయనున్నది. NCERTకి డీమ్డ్ వర్సిటీ హోదా కల్పించాలన్న నిపుణుల కమిటీ సిఫార్సులను ఈ ఏడాది జనవరిలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆమోదించింది. తాజాగా NCERTతో పాటు దానికి సంబంధించిన మరో 6 ప్రాంతీయ సంస్థలను డీమ్డ్ హోదాను కల్పించింది. ఆబ్కారీ శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్లకు సొంత జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలి. 8F నిబంధనలతో పదవి విరమణకు దగ్గరగా ఉన్న కానిస్టేబుళ్లలో ఆందోళన. జగారెడ్డి. ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ వారి సొంత జిల్లాలో పనిచేయకూడదు అన్న నిబంధనను ఎత్తివేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగారెడ్డి డిమాండ్ చేశారు. ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ సాధారణ బదిలీలలో భాగంగా 5 రోజుల క్రితం ఎక్సైజ్ శాఖ బదిలీ నిబంధనలను విడుదల చేసింది. ఈ నిబంధనల్లో ఎక్సైజ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఇప్పటివరకు పనిచేస్తున్న వారి సొంత జిల్లాలో పనిచేయకూడదని 8F క్లాజ్ను చేర్చారని, కింది స్థాయి ఉద్యోగుల విషయంలో ఎలాంటి నిబంధనలు విధించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఈ నిబంధనల వల్ల సంగారెడ్డి జిల్లాలోని 150 మంది కానిస్టేబుళ్ల కుటుంబాలు, రాష్ట్ర వ్యాప్తంగా 3000 కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 8 నుంచి SA2 పరీక్షలు. 1 నుంచి 9 తరగతి విద్యార్థులు. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు నిర్వహించే సమ్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్షలు ఈ నెల 8 నుంచి 18 వరకు జరుగుతాయి. 1 నుంచి 9 తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్షలకు హాజరు కావాలి. తొలుత 10 నుంచి 20 వరకు అనుకున్నారు. కానీ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల కారణంగా ఈ షెడ్యూల్లో మార్పు చేశారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు ఉంటుంది. ఓన్లీ 8వ తరగతి మాత్రం 9 నుంచి 11:45 వరకు ఉంటుంది. 9వ తరగతి మాత్రం 9 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12 గంటల వరకు కంప్లీట్ అవుతుంది. GSLలో మేనేజర్ పోస్టులు.
మొత్తం 25 పోస్టులు ఉన్నాయి. మేనేజర్, డిప్యూటీ మేనేజర్ మొత్తం కలిపి. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రారంభం ఏప్రిల్ 2 నుంచి. దీనికి అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు ఎలాంటి ఫీజు అయితే లేదు. దీనికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 22. ఇంకా టైం ఉన్నది, అప్లికేషన్ చేసుకోండి. ఎలిజిబిలిటీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి. గరిష్ట వయో పరిమితి 39 ఏళ్ళు ఉండాలి. దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఒకసారి చూసుకోండి, ఇక్కడ ఉంది. గురుకుల విద్యార్థులకు 24 వస్తువులతో కిట్లు. డే స్కాలర్ విద్యార్థులకు బూట్లు, సాక్సులు, బెల్టులు వచ్చే విద్యా సంవత్సరంలో పంపిణీ. కిట్లో ఏముంటాయంటే యూనిఫామ్ వస్త్రం, అంటే స్కూల్కి సంబంధించి వైట్ యూనిఫామ్ కూడా, స్కూల్ బ్యాగు, షూ, సాక్సులు, టై, బెల్టు, కార్పెటు, బెడ్ షీటు, బ్లాంకెట్, టవలు, ఐడి కార్డు హోల్డరు, స్టేషనరీ కిట్టు, పీటీ డ్రెస్సు, నైట్ డ్రెస్సు, ట్రాక్ సూటు, ప్లేట్లు, గ్లాసు, కటోరా, కప్పు, స్పూను, ట్రంక్ బాక్సు, నోట్ బాక్సు, ట్రాలీ బ్యాగ్. ఈ విధంగా గురుకుల విద్యార్థులకు 24 వస్తువులతో కూడిన కిట్ అయితే ఇస్తున్నారు. విఆర్డిఈలో జేఆర్ఎఫ్ ఖాళీలు మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి ఎలిజిబిలిటీ వస్తే మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీఈ, బీటెక్తో పాటు గేట్ స్కోర్ లేదా ఎంఈ, ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 28 ఇయర్స్ ఉంటుంది. ఏప్రిల్ 30 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ మే 4, 5, 6 ఈ 3 రోజులలో ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇది DRDO.gov.in అనే వెబ్సైట్లో సంప్రదించవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.